నమ్ముకునేదానికన్నా యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు పనికి మాలిన వారితో నువ్వు చేస్తే పనికి మాలిన వారితోనూ మనము సాంగత్యం చేయకూడదంట. వాళ్ళు మందిరానికి రాలేదని బాధపడడం కన్నా వాళ్ళ గురించి ప్రార్థించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు దేవునికి పనికొచ్చే పాత్రగా లేరు, పనికిరాని పాత్రగా ఉన్నారు. అందుకే ఈరోజు వాళ్ళతో మనం సాంగత్యం చేయకూడదంట. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, వాళ్ళు ఎంత చేసినా కూడా వద్దు, వీళ్ళతో సాంగత్యము దూరంగా ఉండు అన్నప్పుడు మనం దూరంగా ఉండేవారిగా ఉండాలి. కానీ మనము దేవుడు క్షమించమంటున్నాడు అని పదే పదే మనం చెందుతూ ఉంటే ఈరోజు వారికి దేవుని ప్రేమ, దేవుని మీద విశ్వాసం, దేవుని సన్నిధి, దేవుని కృప ఈరోజు పోగొట్టుకునే వారిగా ఉంటున్నారు. అందుకే మనము ఏం చేయాలంట, 10వ వచనంలో అంటాడు, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ఈరోజు యథార్థముగా జీవించే వారికి, యథార్థముగా పరిచర్య చేసేవారికి అసలు వాల్యూ లేదు, విలువ లేదు. మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటూ, దేవుని బాధ పెడుతూ, దేవుని హింస పెడుతూ, దేవుణ్ణి వేలన చేస్తున్న వారు దుష్టులు ఎన్నో విధాలుగా ఆశీర్వదించబడిండొచ్చు, దీవించబడిండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా మనము ఆయన తేజో మహిమను మన ఎదుట ఉండాలి. అందుకే 8వ వచనం అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే దేవుడు వెలుగు ఉంటుందో, ఎక్కడైతే ఆయన బలిపీఠం దగ్గర మనము సత్య సంబంధముగా కలిగి ఉంటామో, ప్రేమ కలిగి ఉంటామో, నువ్వు నిలిచే స్థలం, దేవుని మందిరంలో నువ్వు నిలిచే స్థలములో నీవు అభిషేకం పొందుకుంటున్నావో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఆలోచన చేయాలి. అభిషేకం అంటే ఆశ మాసి కాదు, ఆయన తేజో మహిమ షాబారి కందరికి బాబారి కాలాబారి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈరోజు ఒక మహిమ నీ మీద నా మీద ఉంది అంటే, ఒక ఆయన కృప నీ మీద నా మీద ఉంది అంటే, ఆయన కనికరం నీ మీద నా మీద ఉంది అంటే, దేవుడు కృప అది, దేవుడు కనికరం అది. ఈరోజు ఆయన బలిపీఠం చుట్టూ మనము ఎంత ప్రదక్షిణ చేసినా తక్కువ వారమే, ఆయన మందిరము చుట్టూ మనం ఎంత చేసినా కూడా తక్కువ వారమే. ఎందుకంటే ఈరోజు నిన్ను నిర్దోషముగా నిలబెట్టి పాపుల సవాసాలు చేయకోకుండా, లోకము సవాసం చేయకోకుండా, నీతిమంతుల సవాసం, యథార్థవంతుల సవాసం, దేవుని సవాసం కలిగి, వాక్యం సవాసం కలిగి ఈరోజు దేవుని మందిరంలో ఒక తేజో మహిమలాగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు, ఒక చుక్కలాగా దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ బరికాలాబారి షాబారికి అందరికీ నేను పరిశుద్ధాత్మ నీకు వందనాలు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్లోనైనా, కృపా అగ్ని షారోన్ మినిస్ట్రీలోనైనా ఇదిగో తండ్రి, ఎంతమందికి అయితే మేము విజ్ఞాపన చేసి ఉన్నామో తండ్రి, వాళ్ళందరూనైనా తండ్రి దేవా, నువ్వు చేసిన కార్యమును బట్టి, అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యకరమును బట్టి, సూచన క్రియలు బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను పేరున జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా, అయ్యా నీ మందిరముకు వచ్చినైనా నీ సన్నిధిలో ప్రభా తండ్రి దేవా మేము ప్రార్థిస్తున్నాగా తండ్రి, మేము మొర్ర పెట్టుకుంటున్నాగా తండ్రి దేవా, అయ్యా నీవే కార్యములు చేసే దేవుడు తండ్రి. అయ్యా నేను నీ మీద నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభా, అయ్యా నేను ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి. అయ్యా నన్ను ఎన్ని శోధనల నుంచి, ఎన్నో రకాల పరీక్షల నుంచి నేను తండ్రి దేవా, అయ్యా శోధనలు సహించువాడు ధన్యుడు అంటున్నావు తండ్రి దేవా. అయ్యా నా హృదయము నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు, నా తలంపు నీకు తెలుసు. అయ్యా నీకు వందనాలైనా, దుష్టుల సాంగత్యమును నేను చెయ్యకోకుండా, పాపుల మార్గంలో నేను నిలబడకోకుండా, అయ్యా నీవేనైనా నన్ను కనికరించినైనా, నా సంఘాన్ని నన్ను కనికరించినైనా, నీ కృప, నీ కనికరం, నీ దయ ఉంచినైనా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో లంచం తీసుకోకుండా, నా కుడి చేయి చాపకోకుండా ప్రభా, నా స్థితి, నా పరిస్థితి, నా సంఘ పరిస్థితి నీకు తెలుసు ప్రభా. అయ్యా ఇంకా నేను ఎలా ఉండాలనో ప్రభా, ఇంకా నేను ఎలా ప్రార్థించాలో ప్రభా. అయ్యా అనేక మంది నశించిపోతున్నారు ప్రభా, నశించిపోయే ఆత్మను వెతికి రక్షించడుకునైనా సహాయము జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
కృపలతో